మేము పానీపూరి తెస్తే ఏమైంది? ఇది పానీ అనుకున్నాము. పానీ అనుకుని తీసుకుంటే ఏమైంది? దీని లోపల పూరి కూడా వచ్చేసింది. ఎంతోనే వాళ్ళు పానీపూరి వాళ్ళు ఇక్కడ గెలికి అంతే 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 ఏంది బాగా కారం పొడి స్మెల్ వస్తుందిరా, నువ్వు వేయలేదు కదా? అద్దు కారం పొడి స్మెల్ వస్తుంది. ఫోన్ పోయిందిరా. చాలా బాగుంది రూమ్లో ఉంటే ఇలాంటి అందరూ టిఫిన్ తినాలంటే. హలో వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. సో ఇప్పుడైతే నేను కంపెనీ నుంచి అయితే వచ్చేసాను. సో ఈరోజు ఏ షిఫ్ట్ అనమాట. సో ఇప్పుడైతే నెల్లూరుకి అయితే బయలుదేరేసాను. సో నేను ఇప్పటి నుంచి అయితే నేనేమనుకుంటున్నాను అంటే డైలీ అంటే వీక్లీ 1 వీడియో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేయాలనుకుంటున్నాను. సో ఇంకా అదే అయితే చేస్తాను ఖచ్చితంగా నేను. సో ఇప్పుడు నేనైతే ఇంకా సూళ్ళూరుపేట నుంచి నెల్లూరుకి అయితే బయలుదేరాలి. సో ఇంకా నేనైతే రెడీ అయితే అయిపోయాను. నా బ్యాగ్ అయితే రెడీ అయితే చేసేసుకున్నాను. బ్యాగ్ అంటే ఏమున్నాయి, మాసిపోయిన బట్టలు అయితే ఉంటాయి, దాంట్లో ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉంటాయి. సో అది తీసుకొని నెల్లూరుకి అయితే వెళ్ళిపోతాను. మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే చేయండి గైస్. మనం అయితే బయలుదేరుతాం గైస్. సో గైస్ చూడండి, ఇదే మా వీధి అనమాట. సో ఇప్పుడు టైం అయితే 5:40 అలా అయింది. సో ఇంకా నేనైతే బయలుదేరేసాను రైల్వే స్టేషన్కి అనమాట. ఇది కోలమిట్ట, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉందన్నమాట. సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో నాకైతే 6కి అయితే ట్రైన్ అయితే ఉందన్నమాట, సార్లపల్లి ఎక్స్ప్రెస్. సో అది ఎక్కేసి నేనైతే ఇంకా మామూలుగా ఇక్కడ పబ్లిక్లో మాట్లాడాలంటే నాకు భయం వేస్తుంది కొద్దిగా. నో ప్రాబ్లం, చూద్దాం. నెల్లూరు సౌత్ దగ్గర అయితే ఆపింది. మేమైతే ఇక్కడే దిగేసాం చాలా మంది. సో ఇంకా ఇక్కడి నుంచి నేనైతే ఆటోలో అయితే వెళ్తాను. నేను ఒక్కడిని అయితే ఉన్నాను, ఇంకా ముందరైతే కొంతమంది ఉన్నారు వేరే వాళ్ళు అనమాట. సో ఇంకా రోడ్ మీదకి వెళ్ళి ఆటో పట్టుకొని ఇంటికి వెళ్తాను. ఇంకా మార్నింగ్ అయితే మీకు చూపిస్తాను. సో గైస్ నేనైతే నైట్ ట్రైన్ ఎక్కి అయితే వచ్చేసాను కదా, కూరగాయలు ఇది నెల్లూరు సౌత్లో అయితే దిగాను. అక్కడి నుంచి ఇంకా కూరగాయల మార్కెట్ ఉంటుంది కదా, అక్కడికి అయితే వెళ్ళి నా ఫోన్కి అయితే ఫిలిం అయితే వేయించుకున్నాను. దాని తర్వాత నేరుగా అయితే ఇంటికి అయితే వచ్చి నిద్రపోయాను. ఇప్పుడైతే లేసాను. ఇప్పుడు నేరుగా అయితే ఇంకా టైం అయితే ఇప్పుడు 9:30 అలా అవుతుంది. సో ఇప్పుడు టిఫిన్ అయితే చేస్తాము. సో ఈరోజు అయితే ఛాలెంజ్ అయితే తీసుకుందాం అనుకున్నాము, పానీపూరి ఛాలెంజ్. ఆ వీడియో ఖచ్చితంగా నేనైతే అప్లోడ్ అయితే చేశాను. సో మీరైతే వెళ్ళి చూసేయండి, అంటే అప్లోడ్ చేసిన తర్వాత. సో ఈ వీడియోకి అయితే మీరైతే సపోర్ట్ అయితే చూపించండి. నేనైతే మొత్తం చూపిస్తాను ఎలా అని మేమైతే అది ఆ ఛాలెంజ్ అయితే ఎలా కంప్లీట్ చేస్తాము. సో నేనైతే ఆ వీడియో అయితే రికార్డ్ చేస్తాను. సో మీరైతే చూడండి గైస్. ఇది నార్మల్గా బ్లాగ్ అనమాట. ఇంకా ఛాలెంజ్ వీడియో అయితే వేరేదైతే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది. ఈ వీడియో అయితే ఈ వీక్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాం కదా. సో ఇప్పుడైతే టిఫిన్ అయితే తినేస్తాం గైస్. సో గైస్ మా మమ్మీ అయితే లివర్ కర్రీ అయితే చేసింది. సో చూడండి, ఇదేనమాట లివరు. సో తిందాం, చూద్దాం ఎలా ఉంది. సో బాగుంది, చాలా బాగుంది. రూమ్లో ఉంటే ఇలాంటి అందరూ టిఫిన్ తినాలంటే, కాకపోతే ఇంటికి వస్తే ఇలాంటి దొరుకుతూ ఉంటుంది ప్రతిరోజు. ఇప్పుడైతే టైం 3 అయితే అయిపోయింది కదా. సో ఇంకా నాకైతే నిద్ర వస్తామనింది. మా తమ్ముడు అయితే అంటా ఉన్నాడు పానీపూరి ఛాలెంజ్ చేద్దాం అని. సో సరేలే, వాడుకు నా ఐఫోన్ ఇచ్చి పంపించా. అంటే రిలయన్స్ మార్ట్ ఉంటుంది అనమాట, ఇక్కడే మాకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో అక్కడి నుంచి మా తమ్ముడు అయితే ఇప్పుడు తీసుకొని వచ్చాడు. నేను నా ఫ్రెండ్ వెళ్ళాం గైస్ తీసుకోవడానికి. మీకు ఒక తెలుసా, మేము పానీపూరి తెస్తే ఏమైంది? ఇది పానీ అనుకున్నాము. పానీ అనుకుని తీసుకుంటే ఏమైంది? దీని లోపల పూరి కూడా వచ్చేసింది గైస్. ఇప్పుడు మా తమ్ముడు ఏమంటున్నాడు అంటే, మామూలుగా ఇది పూరి అనమాట, పూరీస్ వస్తుంది ప్యాకెట్ లో విడిగా. సో ఇది తీసుకున్నాడు 2. ఇంకా పానీ కోసం ఇది తీసుకుంటే దీంట్లో అయితే పూరిగా ఉందన్నమాట. ఒక 50 అయితే ఉంటది. దీంట్లో ఒక దాంట్లో నాకు తెలిసి 100 ఉంటది. మా తమ్ముడు అయితే ఇప్పుడు దీన్ని కౌంట్ అయితే చేస్తాడు. సో ఛాలెంజ్ వీడియో అనేది నేను వేరే దాంట్లో పెడతా పూర్తిగా. దాంట్లో ఇది మాత్రం బ్లాగ్ నిన్నటి నుంచి నేను చేస్తా ఉన్నాను కదా, నేను సూళ్ళూరుపేట నుంచి ఈరోజు వచ్చిన కదా. సో ఇదైతే జరుగుతూ ఉంది. ఇప్పుడు మా మమ్మీ అయితే అది ఫ్రై చేస్తుంది, అంటే పూరి చేస్తుంది అనమాట. లైక్ సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం. స్వీట్ హాట్ అనుకుంటున్నా, అలా ఏముండదు. రెడ్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ బ్లూ ఉంటే బ్లూ ఉండదు. ఛాలెంజ్ లో నేను చేస్తా, మా తమ్ముడు చేస్తాడు. ఇంకా వీలైతే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ గానే వస్తాడు. సో మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. మా తమ్ముడు ఇప్పుడు కౌంట్ చేస్తాడు. ఇక్కడ బాయ్ బాయ్. ఓ సారీ, రండి కౌంటింగ్ రాండి బాయ్. ఇప్పుడు కౌంట్ చేస్తున్నాం. 1
2 చెవులో ఏముందిరా? మైక్ అన్నా నా చేతిలో ఉంది, నీ చెవులో ఏందిరా? చూడన్న మైక్ ఇక్కడ తగిలించుకోవాలి కదా. ఇది కూడా భలే ఉంది, లేకపోతే ఇక్కడ తగిలించుకోవాలా? అక్కడ సరిపోదు కానీ కౌంట్ చేయి. 3 3 4 5 6 7 8 9 10 10 3 5 6 7 8 9 10. Eighty, 81, 82, 83, 84, 85, 86 అంటే ఓవరాల్ గా 86 అయితే వచ్చింది. మనం 85 అనుకుందాం. 80 ఎంత అవుతుంది? 160, 5 5 10, 170. మన దగ్గర మొత్తం 170 పూరి ప్లస్ దీంట్లో ఒక 50 వచ్చింది గైస్. సో 170 ప్లస్ 150 ఎంత వస్తుంది? 220 గైస్. సో మా దగ్గర 220 ఓవరాల్ గా 220 ఉన్నాయి గైస్ పూరీలు. సో ఇవి పానీ అన్నమాట. మా తమ్ముడు అయితే స్వీట్ హాట్ ఉంటున్నాడు, కానీ అలా ఏమి ఉండదు. సరే చూద్దాం. సో లెట్స్ గో. ఇంకా ఫ్రెండ్ లైక్ చేయండి, దీనికోసం సబ్స్క్రైబ్ చేయండి, దీనికోసం కావాలంటే కమెంట్ చేయండి, రేపిస్తా పొట్లో ఉంటుంది. సో ఇప్పుడు చింపుతున్నాం గైస్, చూడండి గైస్ ఎట్లా ఉంటుంది చూద్దాం దీని లోపల. ఎలా ఉండేది రా? ఇది సీట్ అనేది కదా నేనా మసాలా ఇది. మసాలా చూడండి దీని లోపల కనిపిస్తుందో లేదో మీకు. చూడండి చూడండి. ఓకే, అంటే మనం వాటర్ స్వీట్ ఇది. అవునా? సో గైస్ ఇది కారం అనుకుంటా. చిల్లీ సాస్ ఇచ్చారు, చిల్లీ సాస్ ఇచ్చారు వాళ్ళు. చూడు ఇక్కడ ఏముందో. దీంట్లో నీళ్ళు వేయాలేమో దీంట్లో. సో గైస్ దీంట్లో నీళ్ళు వేయాలేమో. గైస్ ఏమి ఇచ్చేసాడు నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ సాస్ ఉంది, సాస్ ఇదే అనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ మళ్ళీ పానీ గాని ఉంది ఇక్కడ. అంటే ఇది పానీ అనుకుంటామా? చింపు ఒకసారి. చింపు, నువ్వు చింపు. నాకు తిక్క రేగుతుంది గైస్ ఇప్పుడు నాకు. నీళ్ళు నీళ్ళనా? దీనికి నీళ్ళు వేయాలా గైస్? ఇది హాస్మలా నీళ్ళు అంటుంది గైస్. హాస్మలా నీళ్ళ? చూడు ఒకసారి చూడండి గైస్ మీరు అందరూ. దీని లోపల నీళ్ళు కలపాలా. అంతే అంతే అంతే. ఏంది బాయ్? అంటే ఘాటుగా ఎక్కువ ఉంది. వాటర్ కలిపి ఇది కలిపామనుకో అప్పుడు సేమ్ నీళ్ళు వేస్తాం. బాగుండదు. కొద్దిగా నీళ్ళు వేస్తాం అంటే ఎక్కువ రావడానికి. నాకండి ఆపరా. దీంట్లో వాటర్ దా. ఇద్దో వాటర్ రా, తాగి వాటర్ రా. 3 minutes లో వస్తా. నువ్వు నా మైక్ పడేవాక నాయన. అది 3500. సో గైస్ ఇది నా బొమ్మ కమ్మ కుట్టించాను గైస్, ఎట్లా ఉందో చెప్పండి. సో గైస్ కొద్దిగా నా వైపు చూడండి గైస్. సో గైస్ ఈరోజు ఛాలెంజ్ అయితే చేస్తాము. ఇది సపరేట్ వీడియో, జస్ట్ మేకింగ్ వీడియో. ఇంకా నేను మా తమ్ముడు ఒక టేబుల్ అయితే తీసుకుంటాం, మా ఇంట్లో అయితే ఉంది. సో దాంతో అయితే మేము ఇంకా చేస్తాము. సో పూరి అనమాట. చూడండి నీళ్ళు తెస్తున్నా. నీళ్ళు ఎక్కువ కాదు, మగ్గులు. సో గైస్ మా తమ్ముడు ఎగ్జైట్మెంట్లోనే పానీ అయితే తెచ్చాడు, చాలా తక్కువ అయితే తెచ్చాడు. సో స్పూన్ అయితే మర్చిపోయాడు అనమాట. అంతే చేత్తోనే వాళ్ళు పానీపూరి వాళ్ళు ఇక్కడిక్కడ గెలికి ఇదే కదా స్వీట్ ఇది. ఇప్పుడు ఎక్కువ అయిపోతే నీళ్ళు కొద్దిగా జగ్గులో తీసేసి చూడండి గైస్.
ఆడ చూడండి guys, లోపల ఒకసారి. అది ఎట్లా ఉంటుంది సో guys చూడండి, చట్నీ ఎట్లా ఉంది, చట్నీ లాగా. ఇది ఎట్లా ఉందో మీకు అర్థం అవుతుందా? చట్నీ లాగా ఉంటుంది. ఎట్లా ఉందో ఇప్పుడు నీకే తినిపిస్తుంది. నేను మెంటల్ అయిపోయామన్నా. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు అవ్వలేదా? తక్కువ చేయాల్సింది నీళ్ళ. ఎక్కువ చేయాలి కదా. చేయి కడిగా కదా, చేయి కడగలేదా? అది టేస్ట్ రావాలని కడగల. రేపు నీళ్ళు ఒకటే కలుపుతున్నా, ఏమైనా చేయి పెట్టట్లా. మన మిడిల్ క్లాస్లో కదా మొత్తం నాకేస్తాం అలాగే. ఓకే మొత్తం వచ్చేసలే ఇప్పుడు కొద్దిగా లేదు కదా ఇప్పుడు. సో నాకు కొద్దిగా ఏంది, బట్ నేను నాకు పక్కన పెట్టద్దాం. ఇదే ఒకసారి టేస్ట్ చేయండి. అంతేలే వినాలే, మేమంటే పూరిలా కొద్దిగా సాల్ట్ వేయాలేమో, చూడు ఒకసారి. సాల్ట్ 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 కొద్ది టేక్ సాల్ట్ అన్నా, నిజమన్నా స్పూన్ పోయిందిరా, స్పూన్ పోయింది. నా తల మీద ఉంది. అరే స్పూన్ దీంట్లో పడిపోయింది రా అర్షద్. నువ్వు చేయి కడిగేసిరా గైస్. దీంట్లో స్పూన్ పడిపోయింది గైస్, చిన్న స్పూన్. అది కానీ మా తమ్ముడు గుడ్డిగా తిప్పాడు గైస్. చూస్తే నాకు కావు అనుకుంటావు, అయిపోతావు. సో గైస్ మా తమ్ముడు ఏమంటున్నాడు నాకే అర్థం కావట్లేదు. మీకు అర్థం అవుతుంది, మీరైతే కామెంట్ ఏదైతే చేసి చెప్పండి గైస్. రే దేని గురించి అని చెప్పవా? చూడండి గైస్, మా తమ్ముడు తినగలుగుతాడు, తినలేడు, ఇంత పెద్ద ఉన్నాయి. సో గైస్ మా తమ్ముడిని యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు గైస్. సో మా తమ్ముడి కోసమైనా ఒక కామెంట్ అయితే చేయండి, నా కోసం ఒక లైక్ చేయండి. లైక్ కామెంట్ అయితే చేయండి. కామెంట్ కష్టమే అనుకుంటా, ఏదో ఒకటి చేయండి, మీరు మీ ఇష్టం. సో ఇది ఆల్మోస్ట్ కలిపేసిన అయిపోయింది. సో గైస్ మీకు తెలుసా, మా అన్నకి నేను దీంట్లో కారం పొడి వేసాను. ఏం చేస్తున్నావా? సాల్ట్ కలుపుతున్నా. నీళ్ళు ఏం కనపడట్లేదు కదా, చేయి కడిగినట్టు. ఇప్పుడు నేను కడిగేసి వచ్చా, వాటర్ అంతా కనపడతా ఉంది. స్టైల్ అన్నా, స్టైల్. రే నువ్వు కడిగేసి రా, నాకు తెలియదు, వదిలేను. నిజంగా కారం పొడి చేయి కడిగాను కదా. నమ్మకం లేకపోతే చూడన్నా. ఏమో గైస్ నాకైతే నమ్మకం లేదు. నిజంగా నువ్వు పో, నాకు నమ్మకం లేదు గైస్, నాకైతే నమ్మకం లేదు గైస్. మా తమ్ముడు చెయ్యి గైస్ మీకు టిస్ట్ తెలుసు కదా. ఏంద్రా ఏం ప్లాన్ వేసావు నా మీద? దాంట్లో కొద్ది కారం పొడి. ఏం ప్లాన్ వేసావు నా మీద? అంటే నేను ఎక్కువ తినేస్తాను, నీకు అసలు నేను చూడండి సాల్ట్ వేయాలి, కారం పొడి కూడా. దీంట్లో స్పూన్ ఉంది. సో గైస్ నా పవర్ ఆఫ్ చేయి చూడండి. సో ఇప్పుడు కలుపుకొని వచ్చాడు గైస్, తిడితే త్వరగా చెయ్యి. సో గైస్ నా పవర్ ఆఫ్ స్పూన్. అదే స్వీట్ నట్టు కనిపిస్తుంది, పట్టుకో. స్వీట్ వేసా, స్వీట్ ఇంకా ఇలా కారం వేసా. కారమే లేదు, నాకైతే అందుకు డౌట్ ఉంది నీ మీద. నమ్మకపోతే పో, సాల్ట్ అసలు బాలే. సాల్ట్ వేసావా? ఏయ్ నాకు తెలియదు అంతే. సో గైస్ ఇది మానిపోయింది.
నువ్వేం చేస్తున్నావురా? నీ మైక్ ఆగిపోయిందా? నా మైకా నీ మైకా? నా మైక్ ఆగిపోయిందా? సో గైస్ నేను వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్ అయితే చేసుకొని వచ్చేసాను. సో ఇంత సార్లు సరిపోద్దా? చచ్చిపోతానన్నా అన్నా అన్నావు. ఓకే చాలే. సో గైస్ సాల్ట్ అయితే కలుపుతున్నాను. కారం పొడి అన్న, కారం పొడి దాకా ఏం బాగుండదా? కారం పొడి స్మెల్ వస్తుందిరా, నువ్వు వేయలేదు కదా. అద్దు కారం పొడి స్మెల్ వస్తుందిగా ఇలా. నాకెందుకు నా పైన నమ్మకం లేదా? లేదరా నాకు కొద్దిగానే. ఓల్ ఏంది నాకెందుకో డౌట్ ఉంది నీ మీద నిజంగా నాకు. అన్నా నమ్మవా? అద్దో అద్దో వాసన వస్తుంది దాని లోపల నుంచి. అమ్మా నా బా గైస్ చూడండి, ఇలా ఓపెన్ లోనే ఉంటే నాకు స్మెల్ వస్తుంది. ఈడేమంటే కలపలేదు అంటున్నాడు. నాకెందుకో డౌట్ వస్తుంది కలిపాడు. చూద్దాం కలిపి. వేసి అంటే వేసేయాలి, అంతే అంతే వేసి. సో గైస్ కారం అయితే వేసాను ఇప్పుడు. కారము ప్లస్ సాల్ట్ వేసి కలుపుతున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఇంకా ఛాలెంజ్ అయితే నేను మా తమ్ముడు చేసి అయితే చూపిస్తాము. తీపిస్తా మింగియా అంటే మొత్తం. సో నెక్స్ట్ వ్లాగ్ లో మీకు ఛాలెంజ్ వీడియో అయితే వస్తుంది గైస్. సో మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.